సార్ ఫైనల్గా మీరు గతంలో ఐపీఎస్గా పనిచేశారు, ప్రస్తుతం ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎందులో కంఫర్ట్గా ఉన్నారు? ఐపీఎస్ గానా, రాజకీయ ఏ రోజు నాయకుడిగానా? చేసిన ఏ పనిలో కూడా మనం ఆనందాన్ని పొందగలిగితే అక్కడ కంఫర్ట్. ఓకే. ఏదైనా మనం అందుకనే చెప్తుంటాను చాలామంది స్టూడెంట్స్ కూడా, మీరు సినిమా చూస్తున్నంతసేపు మీకు స్ట్రెస్ ఉండదు, ఓకే. పుస్తకం తీయగానే స్ట్రెస్ వస్తుంది. ఓకే. కారణం ఏంటంటే సినిమాలో పూర్తిగా మునిగిపోతాం, అవును. పుస్తకం తీసేసరికి అందులో మునగం. అవును. కాబట్టి ఇది స్ట్రెస్ వస్తుంది. కాబట్టి అప్పుడు ఐపీఎస్లో ఉన్నప్పుడు నేను నా శాయశక్తిలా నా చేయాల్సిన పని నేను చేశాను. ఇప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీగా, ఒక సమాజంలో ఒక వ్యక్తిగా నేను చేయాల్సింది 100% ఆనందంతో చేస్తాను. కాబట్టి ఆ విధంగా ఎవ్రీథింగ్ ఏది చేస్తున్నా కూడా మనం ఎంజాయ్ చేయాలి. ఆ విధమైన ఆలోచన విధానం నాది ఉంటుంది. రాబో రోజుల్లో జై భారత్ పార్టీ యొక్క కార్యాచరణ కానీ, లక్ష్మీనారాయణ కానీ భవిష్యత్ కార్యాచరణ కానీ ఎట్లా ఉండబోతుంది, ఏంటి అసలు? ప్రజలను చైతన్యవంతులు చేయడం, ప్రజలకు అనేక సమస్యల గురించి వివరించడం, ప్రజల నిర్ణయాలలో కేవలం మతాలు, కులాలు, డబ్బు కాకుండా విషయాల మీద పరిజ్ఞానంతో వాళ్ళు ఈ విషయ పరిష్కారానికి ఎటువంటి వారు మా ప్రతినిధులు అవుతుందన్న స్థాయికి ప్రజలను తీసుకురావడం అన్నది ముఖ్యంగా మా పార్టీ యొక్క లక్ష్యం. ఓకే. కాబట్టి ఆ దిశగా మేము ముందుకు వెళుతుంటాం. ఎలక్షన్స్ అన్నది ఒక పార్ట్ అంతే. ఓకే. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను చైతన్యవంతులుగా చేయడం అన్నదే ప్రధానమైన ఉద్దేశము జై భారత్ నేషనల్. ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతుందా, లేకపోతే తెలంగాణ ఇతర రాష్ట్రాలు కూడా? మొన్న ఇక్కడ కూడా కంటెస్ట్ చేశాం, తెలంగాణలో కూడా, ఓకే. లోక్సభలో ఓకే. అక్కడ కూడా చేసాం. ఓకే. ఏమీ లేదు, సమ ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకే. అందరూ వస్తున్నారు. ప్రజా చైతన్యం అంటే ఎక్కడైనా చైతన్యం చేయొచ్చు, ఏ రాష్ట్రమైనా. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాకుండా ప్రజా చైతన్యం మన మీడియా ద్వారా మనం మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను కూడా చైతన్యవంతులు చేయొచ్చు. 100%. ఏముంది, ఆ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, వారి మీద అభిప్రాయం ఏంటి? ఒక ఐటీ రంగాన్ని ఒక విజనరీ, అంటే ఆయన కొంచెం విశేషమైన జ్ఞానం ఉంది అనేక విషయాల మీద. ఓకే. వారు ఆ విధంగా ముందుకు తీసుకువెళ్ళారు. హైదరాబాదులో అప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు నడిపిస్తున్న దీంట్లో వారు ముందుకు తీసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, ఓకే. సమాజంలో మార్పు తీసుకురావాలి అని సిన్సియర్గా పనిచేయాలన్న ఒక తపన ఉన్న వ్యక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కూడా ఏంటంటే వాళ్ళ నాన్నగారి చేసిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక లక్ష్యాన్ని, నేను ఎలాగైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న దీంతో ఆయన పాదయాత్రలు కానీ ఇవన్నీ చేసి ఫైనల్గా తన అనుకున్న సంకల్పాన్ని అక్కడికి ఇచ్చి ఆ కుర్చీలో అయితే ఆయన కూర్చున్నాడు. ఓకే. అదే ఆయన సంకల్పం అదే కదా, ముఖ్యమంత్రిగా అవ్వాలి, నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అని ఆయన ముందే చెప్పేవాడు. నెరవేర్చుకున్నాడు. నారా లోకేష్ గారు ఎమర్జింగ్ లీడర్. ఇప్పుడు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఎడ్యుకేషన్ మరియు ఐటీ నడుపుతున్నారు. సో ఒక పార్టీలో ప్రధానమైన బాధ్యతను వహిస్తున్నారు. యువతర నాయకత్వం మీద ప్రజలలో విశ్వాసం కలగాలంటే ఆయన ఏ విధంగా మార్పులు తీసుకొస్తారన్న దాని మీద యువతర భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వారు ముందుకెళ్లాలని నా కోరిక. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ప్రజల్లో చైతన్యం తెచ్చడానికి అహర్నిశలు వారు కృషి చేస్తూ ఉంటారు. ఎలక్షన్లో వారు కూడా భాగస్వాములు అయ్యారు. కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రజల ఆలోచన విధానాలు మారాలి, ప్రజలకు విషయాలు తెలియాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి, సంస్కరణలు రావాలి, ఈ విధంగా ఆలోచించే ఒక గొప్ప వ్యక్తి. ప్రవీణ్ కుమార్ గారు కూడా విద్యారంగంలో విశిష్టమైన కృషి చేశారు. ఎందుకంటే ఆయన ఇక్కడ గురుకుల పాఠశాలలు కానీ ఇక్కడ డైరెక్టర్గా ఉన్నప్పుడు పిల్లలను ఈవెన్ ఫైనల్గా హిమాలయాలను ఎక్కించే స్థాయికి పిల్లల్ని తయారు చేశారు. ఒక ప్రభుత్వ పాఠశాలలోనూ గురుకుల పాఠశాలలోనూ ఈ విధంగా హాస్టల్స్ నుంచి పిల్లలను ఐఐటీలకు, నీట్లకు తీసుకెళ్లే వరకు వారు తీసుకువెళ్ళారు. కాబట్టి ఆయన ఒక పోలీస్ అధికారిగా బ్రహ్మాండంగా పనిచేశారు. ఒక విద్యావేత్తగా ఆయన తీసుకొచ్చిన మార్పులు పిల్లల స్థాయిని పెంచడం కూడా ఇప్పుడు, అందుకని నేను ఆయన అంటుంటాను, నేను నీ ఫ్యాన్ అని చెప్తూ ఉంటాను నేను ప్రవీణ్ కుమార్ గారికి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా అయ్యారు, రాష్ట్రంలో మార్పులు తీసుకురావాలన్న దీంతో ఆయన ముందుకు వెళుతున్నారు. పవర్ఫుల్ లీడర్గా కనిపిస్తారు ఆయన మాట కానీ, తర్వాత చేయాలన్న సంకల్పం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రావడానికి ప్రధానమైన కారకులు వారు. తెలంగాణ ఉద్యమానికి సారథి వహించిన వారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి పబ్లిక్లో, గ్రౌండ్లో టచ్ ఉన్న నాయకుడు ఆయన. ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క సమస్యలను, విస్తృతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా ఆయన. జ్ఞానం, నేను 1-2 సార్లు ఇంటరాక్ట్ అయ్యాను వారితో. వారికి అనేక విషయాల మీద పరిజ్ఞానం చాలా ఉంది, అవగాహన కూడా చాలా ఉంది. ఒక విషనరీ టైప్ ఆఫ్ లీడర్ ఆయన. జేడి లక్ష్మీనారాయణ గారు
ఒక ప్రజా చైతన్యం కోసం ఒక సిన్సియర్గా ప్రజల్లో మార్పు తీసుకొద్దాం. ప్రజలందరూ కూడా కలిసి ఉండే విధంగా ఏ విధంగా మనం చేయాలి, అందరూ కూడా గివింగ్ బ్యాక్ టు సొసైటీ అన్న కాన్సెప్ట్తో రావాలి. ప్రతి ఒక్కరు కూడా సమాజం బాగుండాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి, అందులో మనం కూడా మన వంతు కర్తవ్యం తీసుకురావాలి అన్న ఒక చైతన్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి పనిచేస్తున్న ఒక వ్యక్తి. థ్యాంక్ యూ సార్. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా విక్రమ్ టీవీ ప్రేక్షకులకు చాలా విషయాలు చెప్పినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సార్. ఓకే అక్షయ్.